అందరికీ నమస్తే. మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? ఎందుకంటే ఉగాది అయిపోయింది, అంతకుముందు చాలా పండుగలు అయిపోయినాయి. తర్వాత ఇప్పటికి వచ్చినాం, ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి. చూస్తేనేమో చాలామంది రకరకాల లాబింగ్లు చేస్తున్నారు. అసలు వీళ్ళు ఇచ్చిన లిస్టు హైకమాండ్ దగ్గర ఫైనల్ కాలేదని ఒక రకమైన వాదన ఒకటి తెర మీదకి వచ్చింది. ఒక లిస్టు తయారు చేసిండ్రు. ఆ లిస్టులో కొందరు పేర్లు ఉన్నాయి, కానీ రాహుల్ గాంధీ ఈ లిస్టు కాదు, ఫ్రెష్ లిస్ట్ కావాలి అని చెప్తున్నాడు అన్నట్టుగా ఢిల్లీకి సంబంధించిన కొద్దిమంది నేతలు చెప్తూ ఉన్నారు. కాబట్టి అది ఏం లిస్ట్ వస్తుందో ఏమవుతుందో ఏమో తెలియదు. ఇప్పుడు 3వ తారీఖు అనేది కొత్తగా వచ్చింది, మరి 3వ తారీఖు కూడా వచ్చింది. ఇప్పుడు 3వ తారీఖు వచ్చినా కూడా సపడలేదు. అసలు మంత్రివర్గ విస్తరణ ఉంటుందా, మొత్తానికి నిరవధికంగా వాయిదా పడుతుందా అనేది కూడా ప్రస్తుతం ఒక పెద్ద డౌట్ అనుమానం వచ్చేసింది కాంగ్రెస్లో. ఇంకా ఉండదేమో, ఇంతే 12 మందితోనే వ్యవహారం నడిపిస్తారేమో అని. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూడండి మీరు, యాదవులు ప్రెస్ మీట్ పెట్టినారు. మా యాదవులు ఖచ్చితంగా ఇవ్వాలి, యాదవ్ లేని క్యాబినెట్ లేదు ఇప్పటి వరకు మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, యాదవులకి ఇవ్వాల్సిందే అంటున్నారు. తర్వాత మాదిగలు అలిగినరు, మాదిగలు మాకు ఎంపీ టికెట్లు ఇచ్చే దగ్గర అన్యాయం జరిగింది, ప్రతి దగ్గర మాకు అన్యాయం జరుగుతుంది, మాలలకు కావాల్సిన సీట్లు ఇచ్చారు ఇప్పటికే ఎస్సీలలో, కాబట్టి మాదిగలకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఒక రకమైన పొట్టుకు ఒకటి స్టార్ట్ అయింది. ఇక వాళ్ళిద్దరే కాదు, ఇంకా మిగతా వాళ్ళు కూడా బీసీలు, ముదిరాజులు, మున్నూరు కాపులు మా స్థానం ఏది, మా ప్లేస్ ఏంది, మా కథ ఏంది అని అడుగుతూ ఉన్నారు. ఉన్నాయే 6 ఖాళీగా ఉన్నాయి. ఒకవేళ జూబలక్ష్మణం తప్పిస్తే ఇట్లా అది రిప్లేస్ అవుతుంది. అది రిప్లేస్ అయ్యి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్తో రిప్లేస్ అవుతుంది తప్ప అది సీట్ ఖాళీ కాదు. మీ ఎటు తిరిగి 6 నింపాల్సిందే. చూస్తేనేమో మైనార్టీస్ ఖాళీగా ఉన్నారు, మైనార్టీస్ లేవు. అసలు 4 ఇచ్చి 2 ఆపుతారన్నారు. దానిలో కొన్ని పేర్లు గట్టిగా వినిపించిన ఏంటంటే, ఒకటి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే, తర్వాత వివేక్ వెంకటస్వామి. వీళ్ళిద్దరికి ఏంటంటే ఎలక్షన్కు ముందే, పార్టీలకు వచ్చే ముందే మేము హామీ ఇచ్చినామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కానీ అక్కడ చూస్తే రాహుల్ గాంధీ దగ్గరనేమో వీళ్ళ పేర్లు అంత పలుకుబడి ఉన్నట్టుగా కనిపిస్తలేదు. ఇక వీళ్ళ ఇద్దరు పేర్లు ప్రస్తుతానికి చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయి. ఇంకొకటి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. ఇక విజయశాంతి, శాంతి అన్ని పేర్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో. విజయశాంతి పేరు కూడా వినిపిస్తుంది. ఇక ఇట్లే చూస్తే ఇక చాలామంది లిస్టులు కనిపిస్తున్నాయి. జానారెడ్డి ఒక పెద్ద లేఖ రాసిండు. జానారెడ్డి రాసిన లేఖ ఏంటంటే, ఈ రంగారెడ్డి హైదరాబాద్లో ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఇవ్వండి. వీళ్ళందరూ కలిసి జానారెడ్డిని కలిసి వీళ్ళకు మాకు మంత్రి పదవి కావాలి, ఎవరికి ఇచ్చినా సరే మేము ఒప్పుకుంటామని రంగారెడ్డి జిల్లా వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు. తర్వాత హైదరాబాద్ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు. వీళ్ళు ఎక్కడి దాకా మనం చూసినారు, రంగారెడ్డి జిల్లా వాళ్ళు ఇంకో మల్లెడ్డి రంగారెడ్డి ఏకంగా పోయి మల్లికార్జున ఖర్గేని కలిసిండు. తర్వాత జానారెడ్డి లేఖ. అసలు జానారెడ్డి లేఖ రాయడమే ఒక పెద్ద సంచలనం. జానారెడ్డి ఎవరు రికమెండ్ చేయడు, చేసుకుంటే ఆయన పని చేసుకుంటాడు. ఎవరికి కేసీ వేణుగోపాల్ లేఖ రాసిండు. కన్సిడరేషన్ ఆఫ్ ఎర్త్వైల్ రంగారెడ్డి అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ ఎమ్మెల్యేస్ రిక్వెస్ట్ టు మినిస్ట్రియల్ బెర్త్, ఖచ్చితంగా పదవి ఇవ్వండి అని చెప్పి జానారెడ్డి లేఖ రాసింది. ఇక్కడ పోయి ఢిల్లీ పోయి వీళ్ళందరూ పోయి కలిసిర్రు. ఫైనల్గా స్పీకర్కు మంత్రి పదవి అనేది ఒకటి వినిపిస్తుంది, తెర మీదకి వచ్చింది. స్పీకర్కు మంత్రి పదవి రాబోతుంది అని. ఉంటే ఖచ్చితంగా స్పీకర్కి వస్తుందని చెప్తున్నారు, లేకపోతే మనం ఏం చేయలేము. ఉండదో తెలియదు. రేపు చూస్తే మనకు విషయం అర్థమవుతుంది. రేపు రాకపోతే ఇంక అంతే, మర్చిపోవాలి. అయితే ఉంటే కనుక స్పీకర్కు మంత్రి పదవి వస్తుందని ఒకటి తెర మీద తీసుకొచ్చేసిండ్రు. ఇంకా తర్వాత ఇంకా మిగతా వాళ్ళంతా ఢిల్లీనే తిరుగుతున్నారు. చాలామంది వీళ్ళు ఎవరెవరికి లేఖ రాసింది తెలుసా? ఎవరికి? రాహుల్ గాంధీకి లేఖ రాసిండ్రు, సోనియా గాంధీకి, మల్లికార్జున ఖర్గేకు లేఖలు రాసిండ్రు, స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యేలు మల్లెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, వీళ్ళల్లో ఎవరికి ఇవ్వమని. ఇట్లా మొత్తం పెద్ద కాంప్లికేటెడ్ అయి కూర్చున్నది, ఎంత ఈజీగా లేదు. ఇప్పుడు ఉన్న సీట్లను ఇంతమందికి పంచడం సాధ్యమవుతుందా? కాదు. పోనీ వాళ్ళని బుజ్జగించే ప్రక్రియ ఇప్పటిదాకా స్టార్ట్ కాలేదు. ఇప్పటిదాకా ఎవరిని పిలిచి హైకమాండో లేకపోతే ఇక్కడో పిలిచి ఏం మాట్లాడలేదు. అసలు వాళ్ళని మీకు ఒకవేళ మంత్రి పదవి కాకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంది అని అడిగినోడు కూడా ఎవరు లేడు. ఏకంగా దళిత ఎమ్మెల్యేలు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిర్రు, అసెంబ్లీలో కలిసి వినతిపత్రం ఇచ్చిర్రు, ఖచ్చితంగా మీరు మాదిగలకు అవకాశం ఇవ్వాలా అని. ప్లస్ యాదవులు, నేను చెప్పిన ఇప్పటిదాకా అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన కుల నేతలు కూడా మీడియా సమావేశాలు పెట్టి మా ఓళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. ఇట్లాంటివన్నీ చాలా రగడ అయిపోయింది. ఈ రగడల మధ్య అసలు క్యాబినెట్ ఉండదా అనేది మాత్రం పెద్ద
క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఢిల్లీలో పరిణామాలు చూస్తే చాలా కూల్గా కనిపిస్తుంది, హైదరాబాద్లో చూస్తే చాలా కూల్గా కనిపిస్తుంది. తిరిగే వాళ్ళు హైదరాబాద్కు ఢిల్లీకి తిరుగుతూ ఉన్నారు. కాబట్టి క్యాబినెట్ రిషఫ్లింగ్, క్యాబినెట్ అసలు ఉంటుందా ఉండదా అనేది ఒక పెద్ద చర్చ, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఉంటే మాత్రం ఖచ్చితంగా స్పీకర్కు మంత్రి పదవి అంటున్నారు. ఇది ఒకటి మాత్రం ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. స్పీకర్ రంగారెడ్డి కోటలో వస్తాడు. ప్లస్ మరి స్పీకర్కి ఇస్తే స్పీకర్ మళ్ళీ మాలనే అవుతారు, అది కూడా ఆలోచన నడుస్తుంది కదా. స్పీకర్ మళ్ళీ దళితుడే కానీ మళ్ళీ మాల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు అవుతారు, మళ్ళీ మాదిలకు అన్యాయం జరిగింది అంటారు. కాబట్టి అదొకటి ఆయనకు మైనస్ పాయింటే జిల్లాలో. ప్లస్ ఆ జిల్లాలో సీనియర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చూస్తే సీనియర్ ఎమ్మెల్యే మాత్రం మళ్ళీ రంగారెడ్డి. ఆయన ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఉన్నాడు, సీనియర్ ఎమ్మెల్యే, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిండు. ప్లస్ కొంత వర్తున్నాడు. ప్లస్ రంగారెడ్డి జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలనేది ఒక నడుస్తుంది. వాళ్ళు రంగారెడ్డి జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే ఇప్పటికే 4 రెడ్డిలు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు రాజగోపాల్ ఎంటర్ అయితే ఆయన 5వ అవుతాడు, ఈయన 6 అవుతాడు. ఇక మళ్ళీ కొత్తగా ఇచ్చిన దానిలో మళ్ళీ ఎవరెవరు ఇంతమంది రెడ్డిలు ఇస్తారో తెలియదు. కాబట్టి మొత్తం రెడ్డి క్యాబినెట్ అయిపోతుంది. కాబట్టి అదొక క్వశ్చన్ ఒకటి కనిపిస్తుంది. మళ్ళీ రంగారెడ్డికి ఇవ్వాలంటే మిగతా రెడ్డిలు అడ్డుపడతారేమో అన్న ఒకటి నడుస్తుంది. ఇన్ని సామాజిక వర్గాలను అన్నీ బేర్ చేసుకుంటా, వీళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటా ఇప్పుడు ఇప్పుడున్న చాలామంది రెడ్డిలు వీళ్ళందరూ అడుగుతూ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వాళ్ళ భార్య కోసం, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కోసం అడుగుతున్నారు. రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఖచ్చితంగా మా భార్యకి ఇవ్వాల్సిందే అంటున్నాడు ఆయన కూడా. కాబట్టి అదొక కథ. ఒక పక్క రేవంత్ రెడ్డి ఏమో వివేక్ వెంకటస్వామికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, మనం హామీ ఇచ్చినామంటున్నారు. ఇటు చూస్తే బట్టి విక్రమార్క వీళ్ళందరేమో ప్రేమ్ సాగర్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఆయన ప్రతిపక్షంలో కూడా కాంగ్రెస్లో ఉన్నాడు, ఇంకా వాళ్ళ కుటుంబానికి 3 పదవులు ఇచ్చినాం చాలు, ఇప్పుడు ప్రేమ్ సాగర్కే ఇవ్వాలంటున్నాడు. ప్రేమ్ సాగర్కి ఇస్తే జూబలక్ష్మీరావు అవుట్ అవుతాడు. జూబలక్ష్మీరావు అవుట్ అయితే వాకిటి సీఆర్కి అవకాశం వస్తుంది. ఇలా చాలా లింక్స్, చాలా కిరికిర్లు ఉన్నాయి. మొన్న పండుగ రోజు రేవంత్ రెడ్డి గారు గవర్నర్ కలిసినప్పుడే అయిపోయింది, పర్మిషన్ తీసుకొచ్చుకుంటూ అన్నారు. కానీ ఆ పొజిషన్ లేదు, జస్ట్ శుభాకాంక్షలు చెప్పడానికే పోయినట్టున్నాడు. కాకపోతే అంతకు మించి క్యాబినెట్కి సంబంధించిన అప్డేట్స్ ఏం లేవు అసలు. ఢిల్లీలో కూడా నో అప్డేట్స్. కాకపోతే ఒక్కటే అప్డేట్ ఏంటంటే ఓ లిస్టు తయారైంది, అది రాహుల్ గాంధీకి నచ్చలేదు, ఫ్రెష్ లిస్ట్ తయారేమని చెప్పినారు అంటున్నారు. ఆ ఫ్రెష్ లిస్టు ఇప్పుడు ఉంటుందా, మరి ఇంకో వారానికి వస్తుందా, లేకపోతే నిరవధికంగా వాయిదా పడుతుందా, అసలు క్యాబినెట్ ఇంకా 12 మందినా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్లో అనేది అయితే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. చూద్దాం అప్డేట్స్ మళ్ళీ ఏమవుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.